తర్వాత సోషల్ సర్వీస్ సెంటర్గా మారాలి. ఈ క్రైమ్ ఇప్పుడు నేరాలు జరుగుతున్నాయి కదా, దీన్ని తగ్గించి అంటే ఈ సమాజంలో నేరం లేకుండా ఆ దిశగా ప్రయత్నించుకోవాలి. దీనికి మేము ఇప్పుడు అన్ని ప్రారంభించాము. జైలులో ఎవరు జైలు నుంచి గదులు విడుదల బయటికి వచ్చేస్తున్నారు వాళ్ళకి మేమే మా ఇండస్ట్రీలో ఇప్పుడు జీవనోపాధి అంతా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దీనికి మేము పెట్రోల్ బంక్స్, ఆయుర్వేదిక్ విలేజ్ ఈ సంవత్సరం 2000 మందికి అంటే జీవనోపాధి ఇవ్వాలి. ఇది మా పథకం అంటే ఒక ఆలోచన. సో ఇది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉండాలి. రకరకాల ఇండస్ట్రీ స్టార్ట్ చేసేసి జైలులో అంటే మా ఖర్చు ఎంత ఉంది బడ్జెట్ అది మేమే వహించుకోవాలి. గవర్నమెంట్ నుంచి డబ్బు తీసుకోకుండా మేమే ఈ జైలులో ఇప్పుడు ఎంత ఇది మొత్తం ప్రపంచంలో ఇది మొట్టమొదటి ఆదర్శంగా. సో నాకు ఒక అంటే ఇది ఉంది అంటే ఒక ఎస్టిమేట్ అంచనా అంటే వచ్చే 10 సంవత్సరాల్లో మేము పూర్తిగా అంటే ఆర్థికంగా స్వావలంబి అయిపోతాము, సెల్ఫ్ రిలయన్స్ 10 సంవత్సరాలు. సో ఇది 2 సోషల్ సర్వీస్ మేము ఏం చెప్తున్నాము అంటే జైలు ఎక్కడ ఉంది ఇప్పుడు విద్యాదానం వలన అక్కడ ఎవరు ఇలిటరేట్స్ ఉన్నారు వాళ్ళకి మేము లిటరేట్స్గా మారుస్తున్నాం. అందుకే లాస్ట్ 2 yearsలో 70,000 లిటరేట్స్గా మేము మార్చేసాం. అంటే కనీసం ఇక్కడ వచ్చేస్తుంటే ఎవరు వెలుముద్రతో వచ్చినారు వాళ్ళకి కనీసం సంతకం తప్పకుండా పెట్టాలి. ఇది చేస్తున్నాం అందరికీ. అరౌండ్ బ్యాంక్కి పోతే ఎవరు ఇప్పుడు వెలుముద్రకి అవసరం పడదు, వాళ్ళు కనీసం సంతకం పెట్టుకోవాలి. సో ఇది దిస్ ఈజ్ వన్ సోషల్ సర్వీస్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్. తర్వాత అంటే హరితహారం లాగా ప్రోగ్రామ్, స్వచ్ఛత అంటే ఇప్పుడు మా జైల్స్ అంటే బెస్ట్ మెయింటైన్డ్ క్యాంపస్గా ఉంది. కొన్ని జైల్స్కి మేము అంటే ఒక రిజార్ట్స్గా మార్చేసాం. కరప్షన్ ఫ్రీ డిపార్ట్మెంట్ అంటే ఒక ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక ఆదర్శంగా ఇదే డిపార్ట్మెంట్ ఉంది అంటే కరప్షన్ ఫ్రీ డిపార్ట్మెంట్గా మేము డిక్లేర్ చేసినాము. మీ దృష్టికి ఏదో కరప్షన్ అంటే ఇక్కడ జరిగింది జైలులో, ఇది మా దృష్టికి మీరు తీసుకురావస్తే ఈ పారిన తర్వాత రుజువు అయితే మీకు 5,000 రూపాయలు బహుమానం మేము అంటే అంతా మాకు నమ్మకం ఉంది. జైలులో ఇప్పుడు మేము అంటే ఇంచుమించు సమానంగా